ఏ హాయ్ మాధవీలత. సో నేను ఫస్ట్ టైం ఆన్ మోనాస్ బర్త్డే అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అండ్ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ, సో చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఆన్ మోనాస్ బర్త్డే ప్రీమియర్ షోకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. I hope you like this movie. I really enjoyed this movie and I find a unique thing. It's just a little boy and old girl and teen's mind is kind of, So it's nice. We can find a message in one way. చాలా చాలా బాగుందండి మూవీ. ఏమండి ఎలా అనిపించింది? ఒక్కసారి సినిమా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇట్స్ అ మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్ conveyed in a very beautiful way. On Mona's birthday, jokes apart, I really like the film. There's a good message in this and congratulations and wish you all the very best. మెసేజ్ ఉంది, అందరు చెప్తున్నారు. అది మెసేజ్ కన్వే చేసే పాయింట్. ఐ లైక్ ఇట్. మోనాస్ బర్త్డే అని యాక్చువల్లీ అబ్బాయి లైఫ్లో కూడా ఒక బర్త్డే వచ్చినట్లు లెక్క, ద లిటిల్ బాయ్, అండ్ ఈ అమ్మాయి లైఫ్లో న్యూ బర్త్డే వచ్చింది. వీళ్ళిద్దరిని థర్డ్ పాయింట్ కనెక్ట్ చేశారు విత్ హర్ బాయ్ ఫ్రెండ్. దట్స్ వాట్ ఐ లైక్. అంటే అతనికి అమ్మాయి లైఫ్ ఇచ్చింది, తనకి బర్త్డేలో అనిపించింది నాకు అది, బికాజ్ ఈజ్ లుకింగ్ ఫర్ హర్. అలాంటి తన లైఫ్లో కొత్త బర్త్డే వస్తే అతనికి కూడా ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట. సో ట్రయాంగిల్ అనిపించింది నాకు. ఐ అప్రిషియేట్ ద వే దే హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ జెన్యున్లీ మాధవీలతను ఐ షుడ్ అప్రిషియేట్ ఫర్ టేకింగ్ అప్ దట్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఇంప్రాక్టికల్ అనుకున్నాను, బట్ నాకు నా ఇన్సిడెంట్ గుర్తొచ్చిన తర్వాత అనిపించింది ఇట్స్ వెరీ మచ్ ప్రాక్టికల్ అని. నరేంద్ర గుడ్ గుడ్ అట్. నరేంద్ర దర్శకుడు అవ్వడానికి ఒక క్యాన్వాస్ సిద్ధం చేసుకున్నాడు. వేదికగా ఈ సినిమా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పాయింట్. యాక్చువల్గా చిన్న సామాజిక స్పృహని, ఒక బర్త్డేని ఒక మారడానికి, చేంజ్ అవ్వడానికి, మనిషి మారడానికి బర్త్డేని ఒక వేదికగా ఎంచుకొని చేయడం చాలా బాగుంది. అలాగే మనలో విలువ ఉంటుంది. అది మన వయస్కులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పినప్పుడు మనం వినం. అది చిన్నపిల్లవాడు ఏమీ తెలియకుండా ఒక అమాయకంగా అలా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలో పడతాం, మన నిర్ణయాలని మార్చుకుంటాం. అది చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు నరేంద్ర. ఈ సినిమా అందరి మన్ననలో పోతే ఎక్కువ క్లిక్స్ వచ్చి నరేంద్రకి ఈ సంవత్సరం పెద్ద సినిమా డైరెక్ట్ చేసి ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధవీలత నచ్చేవాళ్ళే చూశాను. ఇప్పటికీ నాకు మాధవీలత అంటే ఎన్నో సినిమాలు ఉంది కానీ నాకు నచ్చేవాళ్ళే ఇప్పటికీ గుర్తుంటుంది. అది బ్లాక్ బస్టర్ హిట్. అమ్మాయిలు చాలా బాగా చేసింది. దీంట్లో ఇంకా అద్భుతంగా చేసిందండి. యాక్చువల్గా ఇలాంటి ఒక హీరోయిన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే అంత ఈజీగా చేయరు. నాకు నరేంద్ర నాకు షార్ట్ ఫిల్మ్ తీయక ముందే వచ్చి నన్ను కలిసి చెప్పాడు. నాకు నేను మాధవీలత చేస్తుంది అంటే ఎస్ సార్ చేస్తుంది అంటే అన్నాను. అంటే కాన్సెప్ట్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి సునీల్ కాసిఫ్ గారు కూడా చాలా బాగా చేశారు మ్యూజిక్ దీనికి. అలాగే పోస్టర్ డిజైన్ కూడా అనిల్ బాను చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా త్వరలో తెలుగు ఇండస్ట్రీకి ఇంకో డైరెక్టర్ వస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా నీకు మంచి ప్రొడ్యూసర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. But I think it was a very sensitive issue which was taken up and projected in a way that it sends across the right message to the people. It was wonderful and all the best for the whole crew and all the best for